king is back. D6, the ultimate dance show. The king is back. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్ చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ అరే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్ Hi, hello, namaste, vanakkam, sat shri akal, adab. Welcome, heartiest welcome to Sunflower Detergent Soap D6. D6, the king is back. Powered by Margadashi Chit Fund Private Limited, co-presented by Villan Westside Briefs. D6, the king is back. లాస్ట్ ఎపిసోడ్ లో టీమ్ ఏ పర్ఫార్మెన్స్ వచ్చింది డ్యూయట్ రౌండ్ లో, కానీ ఇప్పుడు టీమ్ బి రాబోతోందండి. పిక్చర్ లో అందరూ సూపర్ స్టార్స్ ఉన్నారండి. ఒక హీరోయిన్ ఉంది, బ్యూటిఫుల్ పాపీ మాస్టర్, అండ్ ఒక కామెడీ స్టార్ ఉన్నారు మాధవ్ మాస్టర్, ఒక సైలెంట్ కిల్లర్ ఉన్నారు అండ్ సీను మాస్టర్, ఒక విలన్ ఉన్నారు బీసీ మాస్టర్ అండ్ ఒక రోమియో ఉన్నారు, ఒక హీరో ఉన్నారు మా హర్నాథ్ రెడ్డి మాస్టర్. ఏది ఏమైనా ఒకసారి చూడండి హర్నాథ్ రెడ్డి మాస్టర్. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? సో ఆకాశంలో చందమామ లాగా ఎవరో మెరిసిపోతున్నారు అక్కడ. చూడండి చూడండి చూడండి. నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే ఆకాశంలో చందమామ సరే, మరి బ్యాట్స్మెన్ ఎవరు? ఓ నో రెడీ మాస్టర్? D6, Sunflower Detergent Soap D6, powered by Margadashi Chit Fund Private Limited, co-presented by Villan Westside Briefs. సో జియోట్రాన్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ని పిలిచేయమంటారా? మన సీను మాస్టర్ తన కంటెస్టెంట్ శేఖర్ ని పంపించబోతున్నారండి. ఇంకా రాలేదు, టైం 10 అయిపోయింది. స్వాతి, ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ? అలా వెళ్ళిపోతే ఏమనుకోమంటావు? రేపు మళ్ళీ ఇక్కడే వెయిట్ చేస్తాను. రేపు రెడ్ డ్రెస్లో వస్తే నా ప్రేమను ఒప్పుకున్నట్లే. రేపు మళ్ళీ ఇక్కడే వెయిట్ చేస్తాను.
నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నన్ను అడుగు చెబుతాను పాఠాలు నీలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా మంచేతిలో ఉంటే కదా ప్రేమించడం మానటం ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ తీరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నా పేరుకి ఆ తీయదనం నీ పెదవి అందించేనా అది నువ్వే అని నువ్వే చెబుతున్నా ఎక్కడ దొరికింది ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి? అస్సాం. అస్సాం బ్యూటీ క్వీనా? అస్సాంలో ఐ లవ్ యూ ఎలా చెప్తారా? মই তোমাক ভাল পাওঁ. মই তোমাক ভাল পাওঁ. సినిమా సార్ మరి మీతో వార్కు సిద్ధమైన జడ్జ్ 4 కళ్ళతో చూసి ఏమంటారు చూద్దాం. నాకు నచ్చలే. సీరియస్లీ మ్యామ్ ఐ డోంట్ లైక్. ఎందుకు నచ్చలేదు? నచ్చలే, కావాలంటే మార్క్స్ ఇస్తా అంతే. చెప్తే బెటర్ కదా. ఐ డోంట్ లైక్ ఇట్. ఏమీ లేదు, కానీ మార్క్స్ ఇవ్వాలి కనుక మార్క్స్ ఇస్తా.
నేను నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా సో గుడ్. ఎలా చెప్పాలి అంటే ఒకవేళ టీవీ ముందర ఒక 10 సంవత్సరాల అబ్బాయి గానీ అమ్మాయో కూర్చొని చూస్తున్నారంటే వాళ్ళకు కూడా స్టోరీ అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ నీట్, వెరీ క్లీన్. నాకు చాలా బాగా నచ్చింది ఆ స్టోరీ లైన్. పొద్దున్న లేవడం, ఆయన చెప్పడం, మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళడం, అక్కడికి వెళ్ళి టైమింగ్ మార్చడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇట్స్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ బ్యూటిఫుల్. కొన్ని చోట్ల ఇట్స్ ఓల్డ్ అంటారు కదా, ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్. స్టోరీ వీరి అన్ని ఓల్డే, పాతవే. కానీ మూమెంట్స్ కానీ చేసే విధానం కానీ ఇట్ షుడ్ బి మోర్ టుడే. అందుకోసం 6 మార్క్ తగ్గించారు. మరి మా మాస్టర్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. స్టేజ్ లో ఇన్ని కాన్సెప్ట్లు పెట్టుకొని క్లారిటీగా అర్థమయ్యేటట్టు చేయడం అనేది, అన్ని కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది. శేఖర్ సూపర్, చాలా బాగా చేశారు. బీసీ మాస్టర్ ಹೇಗಿದೆ? సూపర్. ఇంకేదైనా చెప్పండి మాస్టర్. సూపర్ అన్నాక ఇంకేముంది, యు ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పాలి అంతే. మీకు సీను మాస్టర్లో ఎంత రొమాంటిక్ డాన్స్ స్టైల్ ఉందని నాకు తెలియకున్నాను. క్లైమాక్స్ లో ఆ షార్ట్ చూసిన తర్వాత అనిపించింది ఆ షార్ట్ సీను మాస్టర్ చేస్తే ఎలాగుంటది. శ్రీనివాస ట్రై చేద్దామా? అది చూస్తే పన్ను మా ఇంట్లోకి రానియరు నన్ను. ఇప్పుడు మా బ్యూటిఫుల్ పాపీ మాస్టర్ మన ఎవర్ హ్యాండ్సమ్ తారక్ ని పంపించబోతుంది. లెట్స్ హియర్ ఫర్ తారక్.
వెర్రెక్కిపోనే వెచ్చగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్లవర్ కి అండ్ తేనెటీగకి మధ్య రొమాన్స్. ఈ ఫ్లవర్ ఎక్కడ దొరికింది మాస్టర్? బెంగళూరు ఫ్లవరా? అందుకే చాలా కలర్ఫుల్ గా ఉంది. సో మరి అక్కడ ఎంత ఇంప్రెస్ అయ్యారు చూద్దాం. ముందుగా శంకర్ మాస్టర్. వెరీ గుడ్ ఎఫర్ట్. కాన్సెప్ట్ చాలా బాగాను. వాళ్ళిద్దరు చాలా క్యూట్ గా చేశారు. చాలా కష్టమైన బాడీ లాంగ్వేజ్. నాకు బిగినింగ్ అర్థమైంది, ఆ తర్వాత మధ్యలో అర్థం కావట్లేదు. పాపి ఏం కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ బి వచ్చినప్పుడు తనకు భయం వస్తుంది. భయం వచ్చిన తర్వాత తను అఫర్ చేస్తుంది బి ఎలా వెళ్ళాలని. దాని మధ్యలో తను అంత ఫోర్స్ చేసుకొని రావడం అని పైకి లేసి అన్ని లవ్ వచ్చిన తర్వాత తనకు వచ్చినప్పుడు బి ఏమో నేను వచ్చినప్పుడు మీరు రావట్లేదనని అలా బయటికి వెళ్ళినప్పుడు తన అమ్మాయి వచ్చి నువ్వు రా నా పక్కనని వాళ్ళిద్దరు లవ్ చేసిందన్నమాట. చెప్పకముందు ఇంకా బాగా అర్థమైండొచ్చు మీకు. ఎండింగ్ లో బిగినింగ్ లో అర్థమైంది, మధ్యలో ఏదో డ్రిల్ అనిపించింది. ఓకే కొరియోగ్రఫీ. రేఖ ప్రకాష్ మాస్టర్. కాన్సెప్ట్ సూపర్ కాన్సెప్ట్. మాస్టర్ గారు చెప్పినలాగా బిగినింగ్ ఒక బి లాగా చేశారు కదా, ఎక్సలెంట్. దానికి అసలు వర్డ్స్ లేవు. ఎక్సలెంట్ కన్నా ఇంకేదైనా వర్డ్స్ ఉంటే అది అంత బాగా చేశారు. మధ్యలో కాంటెంపరీ జాస్ బ్రేక్ ఎందుకని మీరు లిరిక్ కి తగినట్టుగా మార్చేసి డిష్ 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 అని చేసుకల్లా నాకు మళ్ళీ ఏంటి బి ఎందుకు ఇలా మారిపోయింది? మీరు ఏం తీసుకున్నారో థీమ్ని దానిలోనే కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ టైం నో షూర్ అదర్వైజ్ ఎక్సలెంట్ యాజ్ ఇట్ ఈస్. రాక్షసుడు చాలా బాగా చేశాడు. ఫ్లవర్ యు ఆర్ యాజ్ యూజువల్ లైక్ ఎ ఫ్లవర్, సో గుడ్. సరే, ఒకరు మార్క్స్ హైడ్ చేస్తారు అండ్ ఒక మాస్టర్ మార్క్స్ ఇస్తారు. రేఖ ప్రకాష్ మాస్టర్ హైడ్ చేస్తారు. మార్క్స్ మాస్టర్. D6 ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV Telugu ఇండియాలో చూడొచ్చు. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ D6 powered by Margadashi Chit Fund Private Limited, co-presented by Villan West and Breeze. జియోట్రాన్ లో బి టీమ్ నుంచి ఇప్పుడు రాబోతున్నారు కామెడీ పిక్చర్ కాస్త యాక్షన్ పిక్చర్. ఇప్పుడు యాక్షన్ పిక్చర్ కాస్త రొమాంటిక్ పిక్చర్ కాబోతుంది. దట్ ఈస్ మాధవ్ మాస్టర్ తన కంటెస్టెంట్ దీపక్ తో. నేడు కురిసేనులి ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులి నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరిని నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే
చిగురాకు చూపులి అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగుల్లో తేలని నీ గుండెలో నిండని నీ నీడలా వెంట సాగని నీ కళ్ళలో కొలువుండని పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెని నది నీవైతే అలనే ఒక పాట నీవైతే నీ రాగంలోనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే పరువం వానగా నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరే. Let me introduce, this is Sharmi. మాధవ్ మాస్టర్, మీలో ఇంత రొమాంటిక్ పర్సన్ ఉన్నారా? మిమ్మల్ని చూసిన తర్వాత వచ్చింది అనుకుంటా బహుశా. అబ్బో అబద్ధం బాను. ఈ పాట వెనకాల ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. సీరియస్లీ? అదే అడగండి ఫస్ట్. నేనే అడిగాను అనుకోండి, మీరు చెప్పండి ఫస్ట్. అంటే ఈ సాంగ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నాది లవ్ మ్యారేజ్. అమ్మాయికి లెటర్ రాయాలి, అమ్మాయికి లెటర్ రాయాలి, కవితలు రావు. కవితలు రావు. సాంగ్ వింటుంటే ఈ సాంగ్ బాగుందని ఈ సాంగ్ కాపీ చేసి లెటర్ ఇచ్చాను అమ్మాయికి. ఓ విని స్టూపిడ్ అన్నది. చెప్పండి అనిందా? సొంతంగా కవిత రాసి, అంటే సొంతంగా రాయలేను కానీ డాన్స్ మాస్ చేస్తాని మా ఆవిడతో ఫస్ట్ చేసిన డాన్స్ ఇది. ఈ సాంగ్ మీద క్లాసికల్ చేశాను. రియాక్షన్ ఏముండింది మాస్టర్? బాగుంది, మంచి అప్లాజ్. అప్పట్లో ఆల్మోస్ట్ 30 to 40 పర్ఫార్మెన్స్ ఇచ్చాం ఇది. సో వెంటనే ఎస్ అనిందా నో అనిందా చెప్పలేదు మాస్టర్? చెప్పండి, టెన్షన్ తట్టుకోలేకపోతే. ఆల్మోస్ట్ 2 years నో అనింది. విన్నర్గా లవ్ స్టోరీ మీకే అనిపించింది మాస్టర్? ఇది లైఫ్ లో అందరికి స్ట్రగుల్. ఇందాకే మీ అసిస్టెంట్ ని చూశాను. సో నా కోరిక ఆ అసిస్టెంట్ వచ్చి ఈ సాంగ్ ఒకసారి చేయాలి. పరువం వానగా నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే నా. మాస్టర్, దిస్ ఇస్ పృథ్వీ, డి టైటిల్ విన్నర్. డి టైటిల్ విన్నర్. యాక్చువల్లీ భయం వేస్తుందండి. 5 years అయిపోయింది కదా, మళ్ళీ ముడితే వైబ్రేషన్స్ వస్తున్నాయి. నైస్ కొరియోగ్రఫీ. ఐ లైక్ దట్ కాన్సెప్ట్. ఇద్దరు చాలా బాగా చేశారు. ఎక్కడన్నా మర్చిపోయావా? नो इतना डरने की वाली बात नहीं है, सिर्फ सवाल है. नहीं वो रोज फ्लावर देने का भूल गया ना.
ఇంకోటి లేదు. వెల్ కొరియోగ్రాఫ్, కాన్సెప్ట్, నాకు ఇద్దరు కాస్ట్యూమ్స్ నచ్చాయి. ఎవ్రీథింగ్ వాజ్ నైస్. శంకర్ మాస్టర్ క్యూట్ పిక్చర్ బాస్. బోత్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఇద్దరు చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు, అందంగా చేశారు. వానగా నేడు కురిసేనులు ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులు. మరి క్యూట్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే మార్క్స్ మాస్టర్? మాధవ్ ఒకసారి ఆ సాంగ్ క్లాసికల్ చేసి చూపిస్తావా? పరువం వానగా నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెని. పరువం వానగా నేడు కురిసేనులు ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరిని. దట్ వాస్ బ్యూటిఫుల్. కానీ 2 సంవత్సరాల అమ్మాయి ఎందుకు ఒప్పుకోలేదు నాకు అర్థమైంది మాస్టర్. Soap D6 support by Margaret Chit Fund Private Limited, co-presented by Vilan West and Breeze. Jet round లో ఇప్పుడు బ్రహ్మాండం బద్దలు కొట్టడానికి బీసీ మాస్టర్ ఎవరిని పంపించబోతున్నారో తెలుసా? తన్నిషా షేక్. అధిపతినై అది కాస్త దోచేదా చిలి సేవకైన దాడికైన చేవ ఉందిగా శాసనాలు ఆపచాలని తాపముందిగా శత జన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నన్ను చేరుకుందిరా
ప్రియ పూజలేమో చేసుకోన చేతులార సేద తీర ధీర 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 ప్రకాష్ మాస్టర్ నాది ఒక చిన్న కోరిక. చెప్పండి. సేమ్ సాంగ్ నాకు బీసీ మాస్టర్ చేయాలని ఉంది. ఈ స్టెప్పులన్నీ నేను చేస్తాను, ఆయన పైన చేసిందంతా బీసీ మాస్టర్. లేదు లేదు, ఒక స్మాల్ చేంజ్. మేడం ఎప్పుడు పైన ఉండాలి, ఉదయభాను గారు, మనమంతా కిందే ఉండాలి. అవును మాస్టర్, మీరు కిందకి వచ్చాక నేను మీ దగ్గరే ఉంటాను, పైన మీరు ఉంటాను. పైనుంచి రండి, నేను మళ్ళీ మీతో వస్తాను పైన. ప్లీజ్ మాస్టర్, నా లైఫ్ లో ఫస్ట్ టైం మిమ్మల్ని కోరిక కోరాను. ఎవరు రోప్ ఇప్పేశారా? ఓకే ఓకే. ఎలా ఉంది మాస్టర్? ఎక్కువ సర్కస్ అనిపించింది. 25% వాళ్ళిద్దరు ఒకళ్ళు చూసుకొని చేసేలాగా ఉంది కొరియోగ్రాఫ్. లేదు మాస్టర్, అది ఒక కొంచెం మిస్ అయింది ఓపెనింగ్. అది ఓకే, ఓపెనింగ్ మిస్ అయింది, అది ప్రాబ్లం లేదు. ఆ తర్వాత లేదు, అది మిస్ అయి నుంచి అన్ని మూమెంట్ లో ఒకటి మిస్ అయితేనే వచ్చింది. చాలా సారి అమ్మాయి అతని మీద ఎక్కుతుంది దిగుతుంది, ఎక్కుతుంది దిగుతుంది. రొమాన్స్ లేదు. రేఖ మాస్టర్ ఆయనే చెప్పేశాడు చాలా. లేదు మేడం, నేను ఒకే మాటలో చెప్పాలి. ఎలా అంటే వాళ్ళకి ఒకే మాట చెప్తానంతే. ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. కానీ కొన్ని మన తప్పులు కూడా ఉంటాయి మాస్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పంపించారు పైకి, ఎక్సలెంట్ గా చేశాడు. అక్కడ ఉండే ఎనీ టర్న్స్ ఆర్ ఎనీథింగ్ మీరు ఊహించింది అక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే రోప్ మనిషిని పైకి తీసుకెళ్తుందో ఆటోమేటిక్ గా టైట్ అవుతుంది. ఒకటికి 2 డబల్ గా టైట్ అవుతుంది అది. సో మళ్ళీ మీరు కింద తీసుకొచ్చేసారు. ఆ టైట్ ని ఓపెన్ చేయలేకపోయాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది మీరు ఆలోచించుండరు, చేసున్న తను కూడా ఆలోచించుండడు. చేతులతో చాలా కష్టపడి ఓపెన్ చేశాడు, కాదు అసలు ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ తనిషా. ఎవరు తప్పు చేసినా మనం తప్పు చేయకూడదు. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆయన రాలే, నువ్వు స్టార్ట్ చేసావు, కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేయలేదు. అరే రావాలే రాలేదే, నీకు వెళ్ళిపోయింది మైండ్ అక్కడికి. సో యు ఆర్ లైక్ హాఫ్, టోటల్ సాంగ్ యు ఆర్ ఇన్ హాఫ్ త్రూ. తర్వాత ఈ కాస్ట్యూమ్ వేసినప్పుడు ప్రాక్టీస్ చేశారా? యాక్చువల్లీ ఊరికే అలా చూసుకున్నాము. ఆ ఊరికే అలా చూసుకోవడం కాదు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఎక్కినా స్లిప్ అయింది. నువ్వు ఎన్నిసార్లు ఎక్కావో అన్నిసార్లు స్లిప్ అయింది అది. సో అక్కడ కొట్టింది. బెటర్ నెక్స్ట్ టైం. సారీ మాస్టర్ గారు. సారీ కదా తనిషా, ఒక టైం మిస్ అయిందంటే పోయింది. Because it's an elimination round. Next time I will do definitely this master. Hope for the best. Thank you master. మరి శంకర్ మాస్టర్ మీరు ఇచ్చేసుకో. Sunflower detergent soap D6 powered by Magdashi Chit Fund Private Limited, co-presented by Villan West and Babes. ఇప్పుడు హర్నాథ్ రెడ్డి విశ్వరూపం చూపించడానికి తన కంటెస్టెంట్ అనిల్ సాగర్ ని పంపిస్తున్నారు. ఐఎమ్ సారీ, హీరాకి క్యాన్సర్ అండి, ఎన్నాళ్ళు బ్రతుకుతుందో చెప్పలేం. ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా. ప్రియతమా
నా హృదయమా నీ పెదవి పైన వెలుగార నీకు నీ కనులలోన తడిచేర నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లే నను మూచ నీకు ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నిను మింగుతున్నా ఈ జన్మలోన ఎడబాటు లేదు 10 జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమ నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప మనిషి మాత్రమే మరణిస్తాడు, మమత మాత్రం జీవిస్తుంది. అనురాగం పంచుకున్న హృదయాలు ఎల్లకాలం జీవించి ఉంటాయి. నాకైతే ఒకసారి హరినాథ్ రెడ్డి కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కనిపించేశారు. సూపర్ బ్యూటిఫుల్. మనం బాగా ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకుంటే ఎంత పెయిన్ ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మాస్టర్ ఏంటి స్టోరీ? అబ్బాయి లైఫ్ రియల్ స్టోరీ. అతని గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది. సాగా ఇది నీ స్టోరీయా? सॉरी टू हियर दैट सागा. कितने साल हुआ? 1 ईयर होगा 22 जुलाई को. మాస్టర్ కొంచెం సాడ్ లోంచి బయటకు వచ్చేద్దాం. నాకు మళ్ళీ పాత హరినాథ్ రెడ్డి కనిపించారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మ్యామ్. కాన్సెప్ట్ ఇస్ ఎక్సలెంట్, సాంగ్ ఇస్ బ్యూటిఫుల్. నాకు అన్నీ నచ్చాయి. యాజ్ అ కొరియోగ్రాఫర్ గా మీకు చెప్తున్నాను, వాళ్ళిద్దరికీ కాదు, యు బోత్ ఆర్ రాక్. ఎప్పుడు ఇలాంటి సాంగ్ తీసుకుంటున్నామో ఇట్స్ ఆల్రెడీ పేతాస్. ఆ పేతాస్ వస్తున్నప్పుడు కాంటెంపరీని ఎంత స్లో డౌన్ చేస్తే అంత బాగుంటుంది. డెత్ అని నేను ఒకసారి డిక్లేర్ చేసేసిన తర్వాత అలా చేస్తే ఇట్స్ అ ఫోర్స్ రాకూడదు. కానీ వండర్ఫుల్, ఎక్సలెంట్ థాట్, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ అండ్ బోత్ ఆఫ్ దమ్ I enjoyed it. This is Vanasri. ఫస్ట్ టైం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంట. అనిపించలే ఇక్కడ ఫస్ట్ టైం నువ్వు చేస్తున్నట్టు? చాలా మెచ్యూర్ డాన్సర్ లాగా, చాలా మెచ్యూర్ డాన్సర్ లా చేశారు. వెల్ డన్, వెల్. సో ఇంకా మా హీరో గురించి చెప్పక్కర్లా. ఆయన స్టోరీ గనక ఆయన ఫుల్ గా టోటల్ గా లోపల ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయాడు.
మా హీరో ఏమంటారో చూద్దాం. వెరీ గుడ్ యాక్టర్స్. ఎక్స్ప్రెషన్ సార్ వెరీ గుడ్. హరినాథ్ మంచి కోఆర్డినేషన్. టోటల్ సెట్టే అలా సాడ్ అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. శంకర్ మాస్టర్ మరి మీరు ఇచ్చేసుకో. మాస్టర్ డెఫినెట్ గా ప్రతి మనిషికి లైఫ్ లో ట్రావెల్ చేస్తుంటే ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది మాస్టర్. లవ్ స్టోరీ లేకపోతే లైఫ్ లేదా తెలుసా? అయ్యో ఉండాలి. లవ్ సక్సెస్ అయితే లైఫ్, ఫెయిలియర్ అయితే హిస్టరీ. మాస్టర్ మరి మీకేదైనా హిస్టరీ ఉందా? నా లవ్ లైఫ్ హిట్ అయింది, అందులో లైఫ్ వచ్చింది. ఫట్ అయి ఉంటే హిస్టరీ అయ్యేది. జస్ట్ మిస్ అయింది మాస్టర్. జియోట్రాన్ లో దుమ్ము దులిపి దంచి కొట్టేశారు మాస్టర్స్ అందరు. కాకపోతే శంకర్ మాస్టర్ దగ్గర నుంచి మార్క్స్ వచ్చాయి, ఒకరికి మాత్రం రేఖా ప్రకాష్ మాస్టర్ మార్క్స్ ఇచ్చారు. బట్ ఇద్దరి మార్క్స్ తెలుసుకున్న తర్వాత ఎవరి పొజిషన్ ఏంటి, ఎవరి ర్యాంక్ ఏంటి, ఎవరి లీడ్ స్కోర్, ఎవరికి ఎలిమినేషన్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి కదండి. మాస్టర్స్, కెన్ వి హ్యావ్ యూ ఆల్ ఆన్ ద స్టేజ్? మరి టీమ్ బిలో ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఏంటో చూసాము, మరి ఎవరెవరి స్కోర్ ఎంతో చూద్దాము. ముందుగా టీమ్ బిలో హరినాథ్ రెడ్డి మాస్టర్, శంకర్ మాస్టర్ వారికి 9.5 మార్క్స్ ఇచ్చారు. మరి రేఖా మాస్టర్ ఇచ్చే స్కోర్ మాధవ్ మాస్టర్. మీకు శంకర్ మాస్టర్ 9.5 ఇచ్చారు. మరి రేఖా ప్రకాష్ మాస్టర్ శ్రీను మాస్టర్. శ్రీను మాస్టర్ కి రేఖా ప్రకాష్ మాస్టర్ ముందే ఇచ్చేసారు 9.5. బట్ శంకర్ మాస్టర్ మార్కులు ఇవ్వలేదు. ఎంత ఇచ్చుంటారో చూద్దామా. పాపీ మాస్టర్. పాపీ మాస్టర్ ఎప్పుడు 9లు 10లే చూస్తారు. అలాంటిది శంకర్ మాస్టర్ నుంచి 7.5. ఇక మీ అక్క గురించి మీకు బాగా తెలుసు. ఇంకా మా బీసీ మాస్టర్. బీసీ మాస్టర్ కి అందరికంటే తక్కువ స్కోర్ వచ్చింది, జస్ట్ 7. మరి రేఖా ప్రకాష్ మాస్టర్ ఎంత ఇచ్చారు? లీస్ట్ స్కోర్ మీదే. అండ్ ఏ టీంలోనూ బి టీంలోనూ కూడా మీదే లిస్ట్ అయితే లీస్ట్ స్కోరర్ కి ఎలిమినేషన్ తప్పదు మాస్టర్. మరి మీ ర్యాంకింగ్ ఏంటో చూద్దాం. టాప్ ర్యాంకర్ గా నిలిచారు హరినాథ్ రెడ్డి మాస్టర్. మరి సెకండ్ బెస్ట్ గా ఎవరు నిలిచారు చూద్దాం. సెకండ్ ర్యాంక్ ఎవరిదో చూద్దాం. దట్ ఈస్ పాపీ మాస్టర్. సీతా గీతా శీలా మాలా పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా. థర్డ్ పొజిషన్ లో సీను మాస్టర్ మాత్రమే ఉన్నారు. మాధవ్ మాస్టర్ ప్రీవియస్ రౌండ్ లో లీడ్ స్కోరర్ గా మీరే ఉన్నారు 30.5. బట్ ఈ రోజు 18.5. కంగ్రాచులేషన్స్ మాస్టర్, యు ఆర్ సేఫ్. మాస్టర్, మాధవ్ మాస్టర్ కంటే బెటర్ పొజిషన్ లో ఉండే మీరు థర్డ్ ర్యాంక్ తో. బట్ ఈ రోజు చాలా మిస్లు అయ్యాయి, అందువల్ల మీకు 14 మార్క్స్. ప్రీవియస్ రౌండ్ మార్క్స్ 32తో కలిపితే 46. టీమ్ బిలో అందరికంటే లీస్ట్ స్కోరర్ మీరే మాస్టర్. అండ్ అన్ఫార్చునేట్లీ టీమ్ ఏలో అందరికంటే లీస్ట్ స్కోరర్ సెందామరి మాస్టర్. బట్ సెందామరి మాస్టర్ కన్నా తక్కువ స్కోర్తో మీరే ఉన్నారు. అంటే ఈ 10 మంది మాస్టర్స్ లో అందరికంటే తక్కువ మార్క్స్ మీకే ఉన్నాయి. సారీ బీసీ గారు. తనీషా, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నీ జర్నీ ఎండ్ వరకు ఉంటుంది అనుకున్నాను.
ఐ ఎక్స్పెక్టెడ్ దట్ బికాస్ యు ఆర్ అ ఫ్యాబులస్ డాన్సర్. అందుకోసమని ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోతుంటే ఇదే లాస్ట్ కాదు లైఫ్లో. నీకెలా అనిపిస్తుంది? ఏదో చేయాలని అనుకున్నాను మాస్టర్. ఇలా ఎలిమినేషన్ ఫేస్ చేస్తానని అనుకోలేదు మాస్టర్. పీసీ గారు, ఐ విల్ డూ బెస్ట్ మ్యామ్. 100% చేస్తాను, పని చేపిస్తాను అమ్మాయితో కన్ఫర్మ్గా. కానీ ఎలిమినేషనే ఆపైన ఎలిమినేషన్ ఏంటి తనీషా? ఛాన్స్ ఉంటే కంపల్సరీ ప్రూవ్ చేసుకుంటాను మాస్టర్. సరే, ఛాన్స్ ఇస్తున్నాను. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని 100కి 100% నిలబెట్టుకోండి మాస్టర్ ప్లీజ్. కన్ఫర్మ్. నెక్స్ట్ వీక్ ఇంతకు డబుల్ మాస్టర్ చేస్తా అండి. దానికోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీక్ వరకు. మాస్ మసాలా ఫోక్ రౌండ్ చేయబోతున్నా. 10 రూపాయల టికెట్ 100 రూపాయల 50 రూపాయలకి ఇయ్యక్క. ఏ ఊర్రానిది? పవర్ స్టార్ సినిమా ఎక్కడ? ఏ తమ్ముడు, సినిమా టాక్ ఏంటి? సూపర్ హిట్ అక్క. 100 డేస్. ఎందుకో ఏమో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియదు కానీ వి జస్ట్ లవ్ దిస్ పవర్ స్టార్. ఆయన హెయిర్ నుంచి టో వరకు ప్రతి దాంట్లో ఏదో యూనిక్ స్టైల్ ఉంటదండి. ఆయన నిజంగా హీస్ పవర్ స్టార్. మార్క్స్ అడవద్దు. మేమెందుకు వచ్చామో తెలుసా? నీ డాన్స్ చూసి ముచ్చటేసి నీతో 2 స్టెప్పులు వేద్దామని వచ్చా. మాతో కూడా ఒక స్టెప్ వేస్తే? ఓకే బ్రదర్, స్టార్ట్. కన్నుల పండుగ ఉంది. పాటే వింటే ఊపే రావాలిరా, తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పడాలిరా, చిందులేసి ఆడాలిరా. అయ్యో బాబు, ఈ స్టామినా లెవెల్స్ ఏంటి? D6 The king is back into next week కలుసుకుందాం. Till then you take care. Bye bye. Sa ni sa ni sa ni sa ni sa ga ni sa ni sa 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 ni sa ni sa ni sa ni sa ga pa pa.